హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మిన్నూస్ ఎర్తీ వైబ్స్. ఈరోజు వీడియోలో పన్నీర్తో ఒక టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీ రోటీతో చాలా చాలా బాగుంటుందండి. ఇంట్లో పన్నీర్ ఒక్కటి ఉంటే చాలండి, ఎక్కువ మసాలాలతో పని లేకుండా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. సో ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ బటర్, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించిన తర్వాత ఇందులోకి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్స్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటోని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాని బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, తగినంత ఉప్పు, కొంచెం జీరా పౌడర్, ఇవన్నీ వేసి బాగా కలపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మసాలాని కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసి మసాలానంతా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఇలా బాగా కుక్ అయిన తర్వాత ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. చివరిగా దీంట్లోకి కొంచెం కసూరి మేతిని కొంచెం నలిపి యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఈజీగా టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. ఈ పన్నీర్ బుర్జీని రైస్లోకి కానీ రోటీలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. క్రేజీ కాంబినేషన్ విత్ రోటీతో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.